హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి కేటీఆర్ గారి పైన కేసు నమోదవడం మనం చూస్తాం. అలాగే ఆయనకు హైకోర్టులో ఊరట కూడా లభించింది. ముందస్తు బెయిల్ అయితే లభించింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది అని చెప్పేసి చెప్తున్నారు. సో అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా అంటున్నారు. మరి ఎటువంటి పరిణామాలు ఈ కేసులో అంటే ఎటువంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకోవచ్చు? 30 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. మరి 30 తర్వాత కేటీఆర్ గారు వస్తే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇటువంటి అన్ని అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కేటీఆర్ గారి పైన కూడా కేసు నమోదైంది. ఏసీ వాళ్ళు నమోదు చేశారు. అంటే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చేసింది సార్. మరి ఎటువంటి పరిణామాలు దీంట్లో చోటు చేసుకోవచ్చు? మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా సార్ కేటీఆర్ గారు? కోర్టు పరిధిలో ఉన్నది అది. కోర్టును ఆశ్రయించింది కేటీఆర్ గారు. వాస్తవానికి ఆయన మీద పెట్టిన కేసులు ఏంది? 13(1), 13(2) ఆఫ్ పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో జనరల్ గా పెట్టే కేసులే ఇవి. అదేవిధంగా 409 పెట్టింది. 13(1), 13(2) ఎవరికి వర్తిస్తుంది అంటే, ఒక రాజకీయ నాయకుడు కానీ, అంటే పదవిలో పబ్లిక్ సర్వెంట్ అంటాం మనం. పబ్లిక్ సర్వెంట్ అనే డెఫినేషన్ చాలా పెద్ద వాస్ట్ గా ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ దాని పరిధిలోకి వస్తారు. దీన్ని 13(1) అండ్ 13(2) ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయంటే, ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, పబ్లిక్ సర్వెంట్ తన విధులను దుర్వినియోగపరుస్తూ అవినీతికి పాల్పడడం. దీనిలో అవినీతి అనే అంశాన్ని మనం చూడాలి. దీనిలో కేసు ఏంటంటే, పేమెంట్ అనేది 55 కోట్ల రూపాయల పేమెంట్ అనేది ఫార్ములా ఈ అనే సంస్థకు వీళ్ళు ప్రభుత్వ నిధుల నుండి చెల్లించడం. ప్రభుత్వ నిధుల నుండి చెల్లింపు చేయడము బై ఫేస్ ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఇప్పుడు దీని అగ్రిమెంట్ లో, ఒక త్రైపాక్షిక అగ్రిమెంట్ లో అంతర్భాగంగా ఒక త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం 2వ ఫేజో 3వ ఫేజో వాళ్ళకు కట్టే పైసలను స్పాన్సర్ కట్టకపోతే, స్పాన్సర్ విత్డ్రా చేసుకుంటే, ఈ పైసలను ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఒక నోడల్ ఏజెన్సీ HMDA ద్వారా వాళ్లకు చెల్లింపు చేసింది. చెల్లింపు చేసినప్పుడు ఈ చెల్లింపులు సబబు కాదని ఇప్పుడున్న ప్రభుత్వం దీనిలో అవినీతి అంశం దాగున్నది, దీనిలో అవినీతి కోణం అనేది దాగున్నది అనేది వాళ్ళు పెట్టిన కేసు. నా దృష్టిలో ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలు. ముందుగా దీనిలో అవినీతి ఏమున్నది? ఒప్పందం ప్రకారమే చెల్లింపులు అనేవి జరిగినాయి. అయితే ప్రతి సాంకేతిక అంశాలను పరిశీలిస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంటు అనుమతి లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఎప్పుడు తీసుకుంటారంటే, ముందుగా ఎప్పుడైతే అగ్రిమెంట్ ఉంటుందో, ప్రతిసారి చెల్లింపులు జరిపినప్పుడల్లా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి అవసరం లేదు. ముందుగా ఎప్పుడైతే అగ్రిమెంట్ అవుతుందో, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం పేమెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ షెడ్యూల్ ప్రకారం మేము పేమెంట్ చేస్తున్నాం అనే విషయాన్ని డిపార్ట్మెంట్కు తెలుపుతారు. డిపార్ట్మెంట్ తెలిపినాక ఒకటేసారి అనుమతి తీసుకుంటారు. ప్రతి చేసిన పేమెంట్ కల్లా అనుమతి తీసుకునే అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు దీనిలో ఇంకొక అంశం ఏం ప్రస్తావించడం జరిగిందంటే, 13(1), 13(2)తో పాటు 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇప్పుడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే, ఐపీసీ సెక్షన్ ఎందుకు పెట్టారో నాకు అర్థమవుతలేదు. అంటే కొత్త BNS యాక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఐపీసీ సెక్షన్ ఎందుకు పెట్టారో నాకు అర్థమవుతలేదు. 409 అనే సెక్షన్. ఇప్పుడు 13(1), 13(2) ఏంది? 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాలు లేకుంటే 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే దానిలో శిక్షాస్మృతి ప్రకారం ఇంత శిక్ష అని నిర్ణయించినప్పుడు దానికి ముందస్తుగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో రిమాండ్ అంటే ఇమ్మీడియట్ రిమాండ్ అనేది ఉండదు. కాబట్టి ఈ 409 అనే సెక్షన్, దీనికి 10 సంవత్సరాల శిక్ష. ఈ 409 అనే సెక్షన్ పెట్టడం జరిగింది. 409 ఏం చెప్తారంటే, ఒక
ప్రజలకు చెందిన ఆస్తి లేకుంటే వేరే వారి ఆస్తి ఒక అతని కస్టడీలో ఉన్నప్పుడు ఆ కస్టడీని దుర్వినియోగపరుస్తూ ఆ ఆస్తిని తన సొంత అవసరాలకు కానీ తన సొంత విషయాలకు కానీ లేకుంటే తను ఎవరికన్నా తన వ్యక్తులకు తనకు సంబంధించిన వ్యక్తులకు కానీ అవినీతి పూరిత ఉద్దేశంతో ఆ ఆస్తిని దుర్వినియోగపరచడం లేకుంటే వారికి ఇవ్వడం లేకుంటే తనే అనుభవించడం లేకుంటే తనే తీసుకోవడం అనేది 409 చెప్తుంది. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఒక ట్రస్ట్ ని బ్రీచ్ చేయడం అనేది 409 చెప్తుంది. దానికి 10 సంవత్సరాల శిక్ష ఉంది. దానిలో కూడా ఒక పబ్లిక్ సర్వెంట్ అనే డెఫినేషన్ కేటీఆర్ గారికి వర్తించదు. నా దృష్టిలో కేటీఆర్ గారికి వర్తించదు. ఎందుకంటే ఒక ఏజెన్సీ ద్వారా ఇప్పుడు ఆయన మినిస్టర్ గా ఉండే ఒక ఏజెన్సీ ద్వారా ఒక ఒప్పందం అయింది. ఆ ఒప్పందం ప్రకారం కొన్ని చెల్లింపులు జరిగినాయి. ఆ చెల్లింపులలో కొన్ని ప్రైవేట్ సంస్థ వైదొలిగిన కారణంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థను పూర్తి బాధ్యతాయుతమైన ఒక ప్రభుత్వ రంగ సంస్థను దానిలో రంగంలోకి దింపి ఒక భరోసా అనేది ఇవ్వడానికి ఆ ప్రభుత్వ రంగ సంస్థను దింపి ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పేమెంట్స్ అనేటివి చేయడం జరిగింది. కాబట్టి 409 అనేది అయితే 409 ఒక వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే 409 అనేది దీనిలో ఒప్పందం ఉన్నది. సో ఒప్పందం అనేది ఎవరు రద్దుపరిచిండ్రు? ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం రద్దుపరిచింది. అప్పటికి ఒప్పందం ఇంకా ఫోర్స్లోనే ఉంది. ఫోర్స్లో ఉన్న కారణంగా ఒప్పందం ప్రకారమే ఆ చెల్లింపులు అనేవి జరిగాయి. సో అయితే ఫార్ములా ఈ కంపెనీ కూడా ఏం చేసిందంటే ఒప్పందంలో ఉన్న అంశాల ప్రకారం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నోటీస్ పంపించినాక ఆ నోటీస్కు సరైన స్పందన లేని కారణంగా మేము రద్దు చేసుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పింది. అదే విధంగా దానిలో ఉన్న అంశాలు ఆర్బిట్రేషన్ క్లాస్ ద్వారా వారు ప్రభుత్వం మీద ఒక కేసు కూడా వేయడం జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక కేసు కూడా వేయడం జరిగింది. దానిలో 600 కోట్లు 700 కోట్లు మాకు నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని వీళ్ళ ద్వారానే ప్రభుత్వం ద్వారానే కట్టియాలనే విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఒక ఇండియన్ లాయర్నే పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో ఈ ముందస్తుగా ఎటువంటి ఆలోచన చేయకుండా దీన్ని రద్దుపరచడం అనేది అది దానికంటే పెద్ద నేరం అనేది లేదు. ఎంత లాస్ అవుతుంది ఎక్స్‌చెక్కర్. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రజాధనంలో నుండే కట్టాలి కదా. ఇప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు న్యాయవాదులను పెట్టుకోవాలన్నా కానీ ఫారిన్ కంట్రీలో అపియర్ కానీ ఆ ఖర్చులన్నీ కానీ ప్రజాధనం నుండే వినియోగించాలి. ఎటువంటి ముందస్తు ఆలోచన లేకుండా దాన్ని రద్దుపరిచి కేవలం రాజకీయ కుట్రతో రాజకీయ కక్షతో ఈ ఒప్పందాన్ని ఇప్పుడు ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ఒక ఫార్ములా ఈ రేస్ మన కాడ అయితే ప్రజలకు అంటే ఈ వెహికల్స్ మీద కూడా కొద్దిగా అరే మేము ఈ వెహికల్స్ యూజ్ చేద్దాము, దీంతోన ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదు, అదేవిధంగా ఈడ పెట్టుబడులు అనేటివి వస్తాయి, ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టుబడులు అనేటివి వస్తాయి, అంటే ఉపాధి దొరుకుతుంది ఒక విధంగా. అదేవిధంగా ఈ పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అయితే కాలుష్యరహితమైన హైదరాబాద్గా మనం తీర్చిదిద్దాం, కాలుష్యరహిత తెలంగాణగా తీర్చిదిద్దాం అని గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆలోచన చేసి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు ఎన్నో సిటీస్ పోటీ పడ్డాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం గారు కానీ లేకుంటే మహారాష్ట్రలో ఉన్న సీఎం గారు కానీ మా దగ్గర పెట్టుండ్రి, బాంబేలో పెట్టుండ్రి, లేకుంటే ఉత్తరప్రదేశ్లో పెట్టుండ్రి, అదేవిధంగా బెంగళూరులో పెట్టుండ్రి, ఎన్నో సిటీస్ పోటీ పడ్డా కానీ ఈ పోటీలో మన కాడ నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతుందేమో. అదేవిధంగా అప్పట్లో ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. ఆ కారణంగా కొన్ని చెల్లింపులు ఇప్పుడు దాంట్లో ఉన్న అంశాల ప్రకారమే చెల్లింపులు అనేటివి జరగాలి. అది లేకుంటే వాళ్ళు అంతర్జాతీయంగా మన మీద కేసు వేసే అవకాశం ఉంటుంది. అవన్నీ దానికి ఒక చట్టబద్ధత ఉన్నది కాబట్టి ఇమీడియట్ పేమెంట్ అనేది చేసాం. ఇంకొకటి పేమెంట్స్ ఎట్లా పోయినాయి? పేమెంట్స్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా కొన్ని వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఏంటంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ అనుమతి ఏముంటుంది? నేషనలైజ్ బ్యాంక్ ద్వారా పేమెంట్ జరిగిపోయినాయి. ఇప్పుడు నేషనలైజ్ బ్యాంక్ కి ఆర్బీఐ అనుమతి ఇవ్వాలా? ఆర్బీఐ ఆధీనంలోనే ఒక నేషనలైజ్ బ్యాంక్ అనేది పనిచేస్తుంది. సో నేషనలైజ్ బ్యాంక్ ద్వారా పోయిన పేమెంట్స్ దాని ఫేమర్ రెగ్యులేషన్స్ కానీ ఫేరర్ రెగ్యులేషన్స్ కానీ లేకుంటే పిఎంఎల్ యాక్ట్ కానీ ఎట్లా వర్తిస్తుంది? వర్తించదు.
అయితే ఇదంతా నేను ఒక కుట్రపూరిత చర్య లేకుంటే రాజకీయ కక్ష సాధించడానికి ఇది చేస్తున్నారని చెప్పవచ్చు. ఓకే. సార్ ఇప్పుడు కేటీఆర్ గారు కూడా క్వాష్‌కి వెళ్లారు. మనం చూస్తూ ఉన్నాం. ఈడీ కేసు పెడితే కూడా దానికి కూడా వెళ్ళే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి అంటే లీగల్‌గా దీంట్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది సార్? ఇప్పుడు ప్రాథమికంగా ఏసీబీ రిజిస్టర్ చేసిన కేసులోనే హ్మ్. ముందుగా ప్రాథమిక దర్యాప్తు జరపలేదు. ఓకే. ప్రాథమిక దర్యాప్తు రిజిస్టరింగ్ ఆఫీసర్ గాని ఆయన విచక్షణలో ఉంటుంది. గవర్నర్ గారి పరిధిలో పర్మిషన్ అనుమతి ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనే విషయం గవర్నర్ గారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. గవర్నర్ గారు ఇచ్చినంత మాత్రాన దీనిలో ప్రాథమిక దర్యాప్తు అనేది జరగలేదు. అదే సుందరం గారు చెప్పడం జరిగింది. దాని మీద ఎక్కువ స్ట్రెస్ సీనియర్ అడ్వకేట్ సుందరం గారు కేటీఆర్ గారికి అపియర్ అయిన అడ్వకేట్, ఆయన పెద్ద మనిషి, ఆయన అదే పాయింట్ మీద ఎక్కువ శాతం స్ట్రెస్ చేయడం జరిగింది. దీనిలో ప్రాథమికంగా ఎటువంటి దర్యాప్తు అనేది చేపట్టలేదు. ఇప్పుడు 13(1) ఆర్ 13(2) అట్రాక్ట్ కావాలంటే ఒక వ్యక్తి అవినీతికి పాల్పడి ఉండాలి. దీనిలో పేమెంట్ చేసింది. అది అవినీతి, దాని వెనుక అవినీతి దాగుందా, దాగి లేదా? ఇప్పుడు దీని వెనుక అవినీతి ఎవరికి బెనిఫిట్ చేసినట్టు? ఈ అవినీతి 55 కోట్లు పేమెంట్ చేసి ఎవరు లాభపడ్డట్టు? కేటీఆర్ గారు లాభపడ్డారా, లేకుంటే ఆ ఫార్ములా అనే సంస్థ లాభపడ్డదా, లేకుంటే మధ్యలో ఉన్న ఇంకొక ప్రైవేట్ సంస్థ వాళ్ళకి లాభపడ్డదా అనే విషయాన్ని ఇప్పుడు ఎవరికి వ్యక్తిగత లాభం అనేది దీనిలో చేకూరలేదు. సో అప్పుడు చేకూరనప్పుడు దీన్ని అవినీతి అని ఎట్లా సంబోధిస్తాం అనే విషయాన్ని కోర్టు ప్రశ్నించింది. ఓకే. దీనిలో 409 ఆయన దగ్గర ఒక ముల్లె తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి ఆ ముల్లెను ఆయన తీసుకుపోయి ఆయన స్వంత అవసరాలకు వాడుకొని, లేకుంటే వేరే వాళ్ళకు ఆయనకు సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడము, లేకుంటే దాన్ని 409 అంటారు. కానీ ఇప్పుడు ఒప్పందం ప్రకారం చెల్లింపు చేసిండు. ఆ చెల్లింపు తప్పని మీరు అంటారు. ఏ విధంగా అది తప్పు? ప్రతి తప్పు నేరం కాదు, ప్రతి నేరము తప్పు కాదు. అయితే దీనిలో పేమెంట్ చేయడం అనేది తప్ప, లేకుంటే పేమెంట్ నోడల్ ఏజెన్సీ ద్వారా చేయించడం అవినీత, లేకుంటే వ్యక్తిగతంగా కేటీఆర్ గారు ఏం లాభపడ్డారు, నోడల్ ఏజెన్సీ ఏం లాభపడ్డారు? నోడల్ ఏజెన్సీ ఎట్లా లాభపడుతుంది? నోడల్ ఏజెన్సీ ప్రభుత్వ రంగ సంస్థ HMDL. ఈ పేమెంట్లు మౌఖిక ఆదేశాల మేర మేము చెల్లింపులు చేశాము. చెల్లింపులు అయితే అయినాయి కదా, చెల్లింపులు అయితే జరిగినాయి. సో చెల్లింపులు ఎవరు లాభపడతందుకు జరిగినాయి? వ్యక్తిగతంగా కేటీఆర్ గారు లాభపడతందుకు జరిగినాయా? జరగలేదు. కాబట్టి దానిలో అవినీతి అనే కోణమే లేదు. ఇదంతా రాజకీయ కక్ష. దీన్ని ఆధారంగా చేసుకొని ఈడీ కేసు పెట్టడం అయితే విచిత్రం. అది ఒక జోక్. అది ఇయర్ ఎండింగ్ లా మనం కొద్దిగా నవ్వుకోనికి మనకు మంచి అవకాశం కల్పించారు, అంతే తప్ప దాంతో అయ్యేది ఏం లేదు. దీనిలో అంటే అరెస్టు జరిగినా అంత